పని ఐశ్వర్య పని బాగుంది. అంటే నీ పెళ్ళానికి జ్వరం వస్తే నీతో పాటు నీ పెళ్ళాం ప్రియుడు సూర్య కూడా చూసుకుంటాడు. నీకు జ్వరం వస్తే నీ పెళ్ళాంతో పాటు నీ ప్రియురాల్ని నేను కూడా చూసుకుంటా. మరి నాకేదన్నైతే పరిస్థితి ఏంటో. నేను చెప్పింది కరెక్టే కదా? సర్లే, నువ్వు ముందెక్కడి నుంచి బయలుదేరు. నేను వెళ్ళాలా? ఎందుకు? సూర్య హాస్పిటల్ నుంచి ఐశ్వర్యం తీసుకొచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు. నువ్వు వెళ్ళి తర్వాత రా. అది ఇంకేం మాట్లాడుకు నీతో. నువ్వు బయలుదేరు ముందు. సూర్యకి మన మీద డౌట్ వస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ప్లీజ్ నీతూ. సర్లే, వెళ్తున్నాను. ఐశ్వర్య ఇంటికి రాగానే నాకు ఫోన్ చెయ్యి. అలాగే. బాయ్. ఆటోలో ఉంది మన పెద్ద బామ్మరిది సూర్య ఎలా ఉన్నాడే? మరి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మ బామ్మరిది, ఏంటి పని? ఇప్పుడే వస్తున్నా ఐశ్వర్య. చాలా కథ నడుతున్నావు బామ్మరిది. ఏంటా మాటలు? ఇలా రా. ఐశ్వర్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సినిమాకా, హోటల్కా? ఏం తెలియకుండా మాట్లాడుకో. ఐశ్వర్యకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అది చేయడానికి ఐశ్వర్యమ కూడా సంతోష్ గారు ఉన్నాడుగా. సంతోష్ గారు ఆఫీస్కి వెళ్ళారు. నేను ఐశ్వర్యం చూడడానికి వెళ్తే తన జ్వరంతో ఉందని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. భలే బాగుంది బొమ్మరిది నీ కథ. నాకు రోడ్డు మీద సినిమా చూపించేస్తాను. నిజం చెప్పాను. ఆ తర్వాత నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నీ ఇష్టం. నేను ఎలా అర్థం చేసుకుంటే నీకేంట్లే, బర్రి తెగించాక. బావా, ఎందుకలా అర్థం? కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఒక పెళ్ళైన ఆడది నీతో ఇలా ఒంటరిగా బయటకు వచ్చేసిందంటే, అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఐశ్వర్యతో దొంగచాటు కాపురం చేస్తూ ఉంటే నీకు కట్నం ఎలా వస్తుంది? నాకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఎలా ఇస్తావు? ఐశ్వర్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావు గానీ ఒక మంచి లాడ్జికి తీసుకెళ్ళు, లేకపోతే పోలీసులు పట్టేసుకుంటారు. సార్ రిపేర్ అయిపోయింది సార్. ఐశ్వర్యం తీసుకొని సూర్యగాడు షికార్కి వెళ్తున్నాడు. మరి ఐశ్వర్య అసలు మొగుడా సంతోష్ గాడు ఏం చెప్తున్నట్టు? ఈ విషయం అక్కడ చెప్తేమైనా వర్కౌట్ అవుద్దా? చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. అక్కడికే వస్తున్నాను. మీ ఆవిడ ఐశ్వర్య ఎక్కడా? నేను చెప్పను, మా పెద్ద బొమ్మరితో షికార్కి వెళ్ళింది. ఏంటాలు? సూర్య ఐశ్వర్య ఆటోలో పక్క పక్కనే కూర్చుని వెళ్ళడం నేను చూశాను. నీది ఎంత పెద్ద విశాలమైన హృదయం అయితే మాత్రం సొంత పిల్లాన్ని పరాయి మగవాడితో బయటకు పంపించి నువ్వు ఇంట్లో కూర్చుంటావా? ఏంటమ్మా నన్ను కొడతావు? నోటికొచ్చినట్టు వాగితే కొట్రా. నాకు కొట్టించుకోవడం కొత్తేం కాదు, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నీ పెళ్ళం సూర్యతో బయటికి వెళ్ళింది. అది నాకు తెలుసు. అవును, ఐశ్వర్య సూర్య కలిసి బయటికి వెళ్ళిన సంగతి నాకు తెలుసు. కానీ నువ్వు అనుకుంటున్నట్లు సినిమాకో షికారుకో కాదు. ఐశ్వర్యకి జ్వరంగా ఉంటే సూర్య హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇది మరీ బాగుంది. ఎవడి భార్యకు జ్వరం వస్తే వాడే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న ఈ రోజుల్లో నీ భార్యను సూర్య హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా బాగుంది. ఇంకా నోరు మోస్తావా? సూర్య ఐశ్వర్యం చూడటానికి మా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నేను ఇంట్లో లేను. అప్పుడు ఐశ్వర్య జ్వరంతో ఉంది. పాత ఫ్రెండ్స్ కదా, ఆ చనువుతో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. దానికి ఎంత రాద్ధాంతం చేస్తావేంటి? మీలో మీకు అండర్స్టాండింగ్ బాగానే ఉంది, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా. నువ్వేమో సూర్య ఐశ్వర్య పాత ఫ్రెండ్స్ అంటున్నావు, నేనేమో పాత ప్రేమికులు అంటున్నాను. మన ఇద్దరి ఆలోచనలకు తేడా వచ్చేలేదు. బయట జనం కూడా నా అలాగే ఆలోచిస్తారు. నీకు పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద ఆఫీస్ ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద ప్రియురాలు, చిచిచి ఒక ప్రియురాలు ఉంది. ఇన్ని ఉన్న నీకు నీ భార్య సూర్యగాడితో తిరుగుతూ ఉంటే నీ హోదా మాత్రం పడిపోలేదు. నేను ఎంత ఎదవనైనా నా పెళ్ళంగానికి ఇలా చేసుంటే
చంపి పాతరేసేవాడిని. నువ్వు హై క్లాస్ ఎదవే కదా, ఇదంతా ఎలా భరిస్తున్నావు? చూడు సంతోష్, ఇలాంటి విషయాలు చూసి చూడనట్లు వదిలేయకూడదు. వదిలేశామా కాశ్మీర్ సమస్యలా తయారవుతుంది. ఆ తర్వాత పీకోలేక లాక్కోలేక సావాలి. ఐశ్వర్యను ఆ సూర్యగాడితో కలవనివ్వకు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఇది అబద్ధం. నువ్వు చచ్చే ముందు కూడా ఎదుటివాళ్ల మంచి కోరవని నాకు తెలుసు. సూర్య ఐశ్వర్య గురించి నాకు ఇంతగా చెప్తున్నావంటే ఇందులో నీ స్వార్థం ఏంటా అని ఆలోచిస్తున్నాను. కనిపెట్టేశావు. లేకపోతే నీకింత మంచి బుద్ధి ఎక్కడిది? ఎదుటివాళ్ళు ఎంతగా చెడిపోతే నువ్వు అంత ఆనందిస్తావు కదా. నీ దగ్గర ఈ నాటకాలు ఎందుకు బాసు? అసలు విషయానికి వచ్చేస్తాను. మా బామ్మరిది సూర్యగాడు పెళ్లి పెటాకులు లేకుండా నీ పెళ్ళాంతో ఇలా చెట్ట పట్టలేసుకుని తిరుగుతూ ఉంటే నా కట్నం డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? కట్నం డబ్బా? అది పెద్ద కథలే. మా బామ్మరిది సూర్యగాడి పెళ్లికి నా కట్నానికి పెద్ద లింక్ ఉంది. సర్లే గాని నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదూ? మనం పుట్టింది అందుకు కదా. అయితే నాకు హెల్ప్ కావాలి. నువ్వు చెప్పినట్టుగా సూర్య ఐశ్వర్య కలిసి తిరగటం నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ భరిస్తున్నాను. నీలాంటి వాడు నోరు విప్పి వాళ్ళ గురించి నలుగురు దగ్గర 4 రకాలుగా మాట్లాడితే కనీసం ఆ విషయం తెలిసైనా వాళ్ళు మారతారేమోనని. నాకు అర్థమైపోయింది కదా. ఆపే. సూర్య ఐశ్వర్య ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా భయపడేటట్టు చేసేస్తా. అది కానీ డబ్బే కదా ఇస్తాను. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ముందు సూర్య వాళ్ళ ఇంట్లో నుంచే మొదలు పెడతా. ఎడివిడు ఎందుకు పనికిరాని వెధవలు కూడా అప్పుడప్పుడు ఇలా పనికొచ్చే పనులకు ఉపయోగపడతారు. ఈ అమ్మాయి చాలా వీక్గా ఉంది. కొంచెం బీపీ కూడా ఉంది. ఏదో టెన్షన్ పడుతున్నట్లుంది. మేడం, చెయ్యిటి ఇవ్వండి. మంచి ఫుడ్డు, రెస్ట్ చాలా అవసరం. అలాగే నేను రాసిన మెడిసిన్స్ కూడా వాడండి. ముఖ్యంగా టెన్షన్ పడకుండా ఉండాలి. సరేనా? అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సార్. అలాగే. వెళ్దాంరా. అటు 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 ఆగు అటు. సూర్య, చాలా నీరసంగా ఉంది. కొద్దిగా మంచినీళ్ళు తెచ్చి పెడతావా? అక్కడ నీడగా ఉంది, కూర్చుంది కన పద. అక్కడ కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను. బాబు, ఒక జ్యూస్ అని వాటర్ బాటిల్ ఇవ్వు. ఇగో. తాగరా. ఇప్పుడు జ్యూస్ ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నిలబడ్డానికి కూడా ఓపిక లేదు. తాగరా.
ఐశ్వర్య ఏంట్రా కన్నీళ్ళు? తిను ఏంట్రా కన్నీరు? ఏమైందిరా? ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఉందా? సంతోష్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా? చెప్పు ఐశ్వర్య, నిన్ను చూస్తుంటే నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. చెప్పరా? నీ బాధ ఏంటో నాతో చెప్తే నేను ఏదైనా సహాయం చేయగలేమో ఆలోచిస్తాను. నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు? అసలు నేను మీ ఇంటికి వచ్చిందే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి. అవునేశ్వర్య, నేను పనిచేసే అరటికలర్ షాప్కి అమెరికా నుండి అనిత ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసి రమ్మంది. నాకు కూడా నిన్ను ఒకసారి కలవాలని ఉంది, అందుకే మీ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వు జ్వరంతో ఉన్నావు, అందుకే మీ ఇంటి దగ్గర నేను గట్టిగా ఏం అడగలేక ముందు హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పటికైనా నిజం చెప్పు, నీకు జ్వరంగా ఉందని తెలిసినా నేను సంతోష్ హాస్పిటల్కి తీసుకెళ్లేదు కదూ? నువ్వు మీ ఇంటి దగ్గర సంతోష్ బిజీగా ఉన్నాడని, నీకు జ్వరం వచ్చిన సంగతి ఆయనకు తెలియదని చెప్పిన నీ మాటల్లో నాకేదో అనుమానం కనిపించింది. ఇప్పుడు అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వు ఎవరికి భయపడకు, నీకు ఏ సమస్యనో నాతో చెప్పరా. నువ్వు ఒక్కరోజు జ్వరానికి ఇలా అయిపోయావు, నాకు తెలియకుండా నీలో ఏదో జరుగుతోంది. ఎందుకో నీలో నువ్వే కుమిలిపోతున్నావు అనిపిస్తోంది. ఆ కన్నీళ్ళేంట్రా? ఏం జరిగింది? సంతోష్ మంచివాడే కదా, నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా? ఏమైందిరా? ఈ ఏడుపేంటి? నేను ఇలా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంది. నా మాట విని ఏడవకుండా అసలు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. ఇంకా నా దగ్గర నిజం దాలని చూడకు. ముందా ఎడవడం ఆపరా ప్లీజ్. ఏడవద్దు,
నువ్వు అసలే జ్వరంతో ఉన్నావు, ఇలా ఏడవకూడదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఇప్పుడు చెప్పరా, నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏంటి నన్ను చూస్తావు? ఏం జరిగిందో చెప్పు. అది ఏం లేదు సూర్య, ఇంటికి వెళ్దాం పదా. నాకు నిజం చెప్పందే నేను ఇంటికి తీసుకెళ్ళను. ఏం లేదు సూర్య, నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. అవును సూర్య, వాళ్ళు కూడా నాకు ఒంట్లో బాగాలేకపోయినా, నేనేదైనా ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపించినా నీలాగే ఇలా గుచ్చి గుచ్చి అడిగి నిజం తెలుసుకునేవాళ్ళు. నువ్వు నా మీద చూపించే ఆదరణ, నువ్వు ప్రేమతో మాట్లాడే ప్రతి మాట నాకు నా తల్లిదండ్రుల్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ దేవుడు నాకు వాళ్ళని దూరం చేసినా నిన్నైనా నాకు తోడుగా ఉంచారు. అది సరే, మరి నువ్వు అంతగా ఎందుకు ఏడ్చావు? ఏదో చెప్పు, ఎందుకు ఆగిపోయావు? నిన్ను చూస్తూ నీ మాటలు వింటుంటే నాకు నా కళ్ళ ముందు మమ్మీ డాడీ ఉన్నట్టుగా అనిపించి ఏడుపు వచ్చేసింది. అంతే. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉంటే బాగుంటుందని అడగాలనున్నా అది సాధ్యం కాదు కదా అని ఏం మాట్లాడలేక ఆగిపోయాను. అంతే సూర్య. నువ్వు చెప్పేది నిజం సూర్య, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నేను నీకు నిజమే చెప్పాను సూర్య. మరి సంతోష్? నన్ను బాగానే చూసుకుంటున్నాడు. ఇంకా డౌట్గా చూస్తున్నావేంటి సూర్య? నేను ఇలా నీరసంగా ఉండడానికి కారణం కూడా 4 రోజుల నుంచి ఎందుకో మమ్మీ డాడీ బాగా గుర్తుకొస్తున్నారు. 2 సార్లు కళ్ళు కూడా వచ్చారు. ఆ బెంగతోనే జ్వరం వచ్చిందేమో. ఇదిగో ఇప్పుడు నువ్వు వాళ్ళ రూపంలో కనిపించేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎమోషన్ అయ్యాను. అంతే. ఇంక మనం వెళ్దామా? సంతోష్ ఇంటికి వస్తే నేను ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళాను అని కంగారు పడతాడు. అలాగే, ఆటో తెస్తాను. ఇంత ఆలస్యమైందేంటి? నేను ఇంటికి వచ్చి చాలాసేపు అయింది తెలుసా? నేను ఇంటికి వచ్చేసరికి ఐశ్వర్య కనిపించకపోయేసరికి కంగారు పడి వాచ్మెన్ అడిగాను. నువ్వు వచ్చి ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకెళ్ళావని చెప్పాడు. అవునండి, నేను ఐశ్వర్యం చూడ్డానికి వచ్చాను. తనకు చాలా జ్వరంగా ఉంది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లాను. చాలా మంచి పని చేశావు సూర్య. అసలు ఆ పని నేనే చేయాల్సింది. కానీ నేను ఆఫీస్కి వెళ్లే ముందు ఐశ్వర్య బానే ఉంది. నువ్వు ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకెళ్ళావని తెలిసిన దగ్గర నుంచి నేను చాలా టెన్షన్ పడిపోతున్నాను. నేను వద్దాం అనుకుంటే ఏ హాస్పిటల్లో తెలీదు.
ఐశ్వర్య ఎట్రా? ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడు పర్వాలేదు. చాలా నీరసంగా ఉన్నావు. ఇలా నిలబడి ఉన్నావేంటి? బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో. పోనీ అలా సోఫాలో కూర్చుందురా. కూర్చో, కాసేపు రిలాక్స్ అవు. ఐశ్వర్యకి జ్వరం వచ్చిందని నాకు తెలుసుంటే పనులన్నీ మానుకొని పరిగెత్తుకొచ్చి ఉండేవాణ్ణి. మీరు బిజీగా ఉంటారు, మీకు ఫోన్ చేయొద్దని ఐశ్వర్య అంటేను. తనెప్పుడూ అంతే, ప్రద్దానికి మొహమాట పడుతుంది. టైంకి నువ్వు ఇక్కడికి రాబట్టి సరిపోయింది. ఎనీవే, ఐశ్వర్యం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ సూర్య. ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి. మొదట నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, కానీ మీరేంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకు మరోసారి థ్యాంక్స్. అయ్యో, ఎందుకంటే ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు? ఐశ్వర్యని మీరు పెళ్లి చేసుకున్నా మేము ఎప్పుడు మంచి ఫ్రెండ్స్మే. అదే కదా నా బాధ. నేను ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళినందుకు మీరు ఫీల్ అవుతారేమో అని నాకు ఎక్కడో టెన్షన్గా ఉండేది. కానీ ఇప్పుడు మీ మాటలు విన్నాక నాకు చాలా రిలీఫ్గా ఉంది. భలేవాడివి సూర్య. నీలాంటి ఫ్రెండ్స్ ఎంతమందికి దొరుకుతారు చెప్పు? ఇక నుంచి నువ్వు కూడా నా ఫ్రెండ్వే. సూర్య, నువ్వు కూడా వెళ్ళి సోఫాలో కూర్చో. మీ ఇద్దరికి తాగటానికి ఏమైనా తెస్తాను. అబ్బే, నాకేమొద్దండి. నాకు కూడా ఏం వద్దు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు సూర్య జ్యూస్ ఇప్పించాడు. అవునా? ఇంట్లో పని మనుషులు ఎవరు లేరా అండి? ఉండాలి. రంగమ్మ ఊరెళ్ళింది. ఇంకో పని మనిషి ఉండాలి. తను ఎందుకో ఈరోజు రాలేదు. అలా కూర్చో సూర్య, కనీసం కాఫీ అన్న ఇస్తాను. ఆహా, ఇప్పుడు నాకేమొద్దండి, నేను బయలుదేరుతాను. ఐశ్వర్యకి టైంకి మందులు ఇవ్వండి. అలాగే తను చాలా నీరసంగా ఉంది. జ్యూసు మంచి ఫుడ్ ఇస్తే త్వరగా రికవర్ అవుతుంది. తప్పకుండా. నేను ఐశ్వర్యను కంటికి రెప్పలా చూసుకుంటాను. నేను బయలుదేరుతానండి. టెన్షన్ పడక ఐశ్వర్య, రేపు ఈ పాటికి జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. రేపు ఫోన్ చేస్తాను. వస్తాను. వెళ్ళొస్తానండి. నేను సంతోష్ తింగర్ వాళ్ళం కనుక బయటికి తెలిసిపోతున్నాం. కానీ నువ్వు సూర్య అలా కాదు, చాలా తెలివైన వాళ్ళు. చేసేదంతా చేస్తూ ఎవ్వరికీ దొరకట్లేదు. అసలు సూర్యగాడు, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? ఆ సూర్యగాడిని చూసుకునే కదా నిన్ను. నీతో